ఒక దినాన్ని ఒక కుర్రోడు నా దగ్గరికి వచ్చాడు. వాడు అప్పటికి 8th క్లాస్ చదువుతున్నాడు. నాన్న నా దగ్గరికి వచ్చా, ఏంటి సంగతి అంటే, మా అమ్మ ఆ రొయ్యల కంపెనీలో పనిచేస్తుందండి. చాలామంది లేడీస్ ఆ మేడ మీద ఉంటారు, వాళ్ళ దగ్గరే నేను కూడా ఉంటాను. మా అమ్మకి 15 రోజులు బట్టి ఆమె ఎక్కడ పారిపోతుందో తెలియదు, రాత్రులు పారిపోతుంది. ఆ మేడ మీద తక్కిన కోవర్కర్స్ అందరూ ఉండబట్టి వాళ్ళు ఆమెను పట్టుకొని మళ్ళా తీసుకొస్తున్నారు. ఆమె ఏమి తినడం లేదు, ఏమి తాగడం లేదు, నిద్రపోవడం లేదు. చాలా భయంకరంగా ఆమె పరిస్థితి ఉంది. పాస్టర్ గారు మీరు రావాలి, ప్రార్థన చేయాలి అని అడిగాడు ఆ అబ్బాయి. వాడిని చూడగానే నాకు చాలా జాలేసింది. తప్పకుండా వస్తానని చెప్పాను. ఆ సాయంకాలం నేను వెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఆ అమ్మని పిలిచాను, అమ్మ రా, ఏంటి ప్రాబ్లం నీకు, ఎందుకు తినడం లేదు, ఎందుకు తాగడం లేదన్నా. పాస్టర్ గారు నాకు చాలా ఆకలిగా ఉంది, తినాలని ఆశ ఉంది, కానీ నాకు పెట్టిన అన్నం వైపు చూస్తే అన్నం అంతా పురుగుల్లా కనబడుతున్నాయి. వాళ్ళు నాకు నీళ్ళు ఇస్తున్నారు, ఆ నీళ్ళు తాగాలి, నాకు చాలా దాహంగా ఉంది. నీళ్లు తాగుదామంటే ఆ నీళ్లు రక్తంలా కనబడుతుంది. అందుకోసం నేను అన్నం తినలేకపోతున్నాను, నీళ్లు తాగలేకపోతున్నాను. రాత్రులు నిద్ర పట్టదు, ఏం చేయాలో అర్థం కాక పిచ్చిగా అయిపోతుంది. నేనేం చేస్తున్నానో నాకు అర్థం కాదు, పారిపోతున్నానని చెప్తారు. మళ్ళా స్నేహితులందరూ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇది నా బాధ అని చెప్పింది. అప్పుడు నేను వెంటనే అన్నం తెమ్మన్నా. ప్లేట్లో అన్నం తెచ్చారు. ఏస్తున్నాములు ఈ అన్నాన్ని శుద్ధి చేస్తున్నాను, ఇక మీదట ఈ అన్నానికి ఏ దోషం కలగకూడదని ప్రార్థన చేసి, అమ్మ ఈ అన్నం తినన్నా. ఆమె నా కళ్ళ ముందే ఇంత అన్నం తిన్నారు. ఆ తర్వాత నీళ్లు తెప్పించాను. ఏస్తున్నాములో ఈ నీళ్లను శుద్ధి చేస్తున్నాను, ఈ నీళ్లు తాగువాడికి స్వస్థత కలగాలి. ప్రభువా నీ రక్తంగా మార్చుము నాయన, పరిశుద్ధాత్మ నీ జీవశక్తి ఈ నీళ్లలో కలిగించిన ఆయన అని ప్రార్థన చేసి ఆ నీళ్ళని తాగమన్నాను. అమ్మాయి శుభ్రంగా తాగేసింది. ఆనాటి నుంచి ఆమె సంపూర్ణమైన స్వస్థ చిత్తురాలుగా ఉండి పనులు చేసుకుంటుంది, హ్యాపీగా ఉంది. దేవదీవెన దేవుడు ఎలాంటి రోగాన్నైనా, ఎలాంటి బాధనైనా, ఎలాంటి కష్టాన్నైనా తీర్చగలవాడు ప్రభు అయిన యేసు స్వామి. ప్రభువుని అడుగు, ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. దేవదీవెనలు. గాడ్ బ్లెస్.